100 రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 1 year 1 lakh అంటే కొంటారు. సో ఇప్పుడు నాన్ లైఫ్లో ఎస్పెషల్లీ నాన్ లైఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ ఇయర్లీ ఇన్సూరెన్సెస్ ఆర్ బెటర్. నేను కూడా అదే అనుకుంటుంటే ఇప్పుడు ఎల్ఐసి అనవసరంగా కట్టిన నేను ఐ షుడ్ హ్యావ్ గాట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విత్ బిగ్ మనీ. ఇప్పుడు 5,000 ఇఫ్ ఐ పే ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రీమియం టు ఎల్ఐసి, సో నా ఈఎంఐస్కి ఇట్ కవర్డ్. 10 లక్షలు వస్తాయి అనుకో, 5,000 కడితే దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. మొత్తము 20 years 5,000 కట్టే వాళ్ళు ఏ ఇయర్కి ఆ ఇయర్ ఓకే, ఈ ఇయర్ రిస్క్ కవర్డ్ ఫైన్. సో దట్ ఈస్ ద నెక్స్ట్. మనీ ట్రాన్స్ఫర్ ఆల్సో ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద అప్నా సేఫ్టీ పోర్టల్. సో చాలా మంది స్టార్ట్ కూడా చేస్తారు, కూడా చేస్తున్నారు కొంతమంది. ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రాసెస్. వన్ ఈజ్ లైక్ ఐఎమ్ ఏ కస్టమర్, ఓకే. ఇప్పుడు సెంటర్ ఇవ్వడము, సెంటర్ చేయడము, దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద జేసీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ప్యూర్లీ ఆన్ ద గవర్నమెంట్ డెసిషన్. సో మేము ఆ సెంటర్ రిమూవల్ ఆర్ అపాయింట్మెంట్లో వి విల్ నాట్ ఇంటర్ఫియర్. మీరు అప్నా సిఎస్సి సర్వీసెస్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా ఐ ఆమ్ రెస్పాన్సిబుల్. సో యూ కెన్ ఆల్వేస్ టాక్ టు మీ. మీకు ఏదైనా రిటర్న్ వచ్చేది అమౌంట్ ఆర్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఆర్ ఎనీథింగ్, యూ కెన్ ఆల్వేస్ కమ్ టు మీ, ఓకే. ఇప్పుడు కొత్త సర్వీసులు నేను చెప్పినట్టు ఇందాక ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ సర్వీస్. మీరు జిల్లాలో మండలానికి ఒకళ్ళు ఇద్దరు అయినా కూడా యూ షుడ్ ట్రై టు ఎక్స్ప్లోర్. ఎందుకంటే మనకి ఇక్కడ మిర్చి పడుతుంది బాగా. ఇప్పుడు ప్యాడీ కోర్స్ లాగా నేను చిల్లీ కోర్స్ కూడా లాంచ్ చేయొచ్చు. సో అందరికీ తెలిసిన సబ్జెక్టే కాబట్టి యూ కెన్ గెట్ 15 people ఆర్ 20 people ఒక బ్యాచ్ చేస్తే విత్ ఇన్ 1 month యూ విల్ గెట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ రిటర్న్. సో అట్లాంటి మోడల్స్ ఏంటంటే మీకు సీజనల్గా ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు 12 నెలలు ఉంటాయి, ఆఫ్ సీజన్ ఆన్ సీజన్ ఉన్నప్పుడు సమ్మర్లో ఎడ్యుకేషన్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. రాసి ఎంతమంది పాస్ అయ్యి వీ హ్యావ్ టు యాక్టివేట్ ఓఎంజీ బేస్డ్. ఇప్పుడు వాయిస్ మీద సెంటర్ ఉంటే వాయిస్ రాయాలి ఎగ్జామ్, అడ్మెంట్ రాయడానికి లేదు. సో అట్లాంటివి మీరు కీప్ ఇన్ మైండ్. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. పర్ మినిట్ 1 రూపీ ఎట్లా వస్తుందని. ఓకే, సో నేను మీ మీద చాలా వీళ్ళు వర్కౌట్. ఇంకోటి సార్, మాకు ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఆదర్శ రైతు ఉన్నారు సార్. ఆదర్శ రైతులు కనుక మనం ట్రైన్అప్ చేసుకుంటే ఫస్ట్ వాళ్ళు త్రూ నాలెడ్జ్ చేస్తారు బయట. ఆదర్శ రైతులు నేను నాబార్డ్ ప్రాజెక్ట్లో వర్క్ చేశానండి. ఆదర్శ రైతులు అన్ని కూడా ఏంటంటే పొలిటికల్ వాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే నాటు ఉంటే వాళ్ళ ఇంట్లోనే పెంచిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విలేజ్ ఇన్ తాండూరు మండలంలో కూడా ఆదర్శ రైతు అత్యంత ధనికుడు ఆ విలేజ్లో. సో వాళ్ళతో మనం అవార్డులు కావాలంటే వాళ్ళకి ఇద్దాం, కానీ మామూలు రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అఫోర్డబుల్, ప్రైస్ సెన్సిటివ్, ఓకే. అండ్ మీకు కూడా ఏంటంటే అమ్మడానికి ఇటువంటి వెరీ డిఫికల్ట్. సో మీకు నేను ఒక 10,000 పాలసీ ఇచ్చాను అనుకోండి, ఎవరు అమ్మరు. మీకు 10,000 పాలసీకి 2,000 కమిషన్ వచ్చినా మీ విలేజర్ని మీరు మోసం చేస్తున్నట్టే అవుతుంది. రేపు వచ్చి కొట్టినా కొడతాడు, వేరే చెత్త కంపెనీ పాలసీ నాకు అంటగట్టేవాళ్ళు. సో అందుకనే కైండ్లీ వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు మీరు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కీప్ సర్వీస్ ఇన్ మైండ్. వాడికి ఇప్పుడు స్టార్ హెల్త్ ఇస్తే ఈ గుంటూరులో నాకు సపోర్ట్ ఉందా లేదా, ఇప్పుడు వాడికి ఏమైనా అయినా కూడా మీ దగ్గరికే వస్తాడు, ప్రాసెస్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొన్ని ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి. సో వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ ఫర్ బ్యాంకింగ్. మీ సేవ లేని ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఓకే. బ్యాంకింగ్ సర్వీస్ ఇప్పుడు బ్యాంకులో కట్టిన వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు చాలామంది మీ సేవ ఉన్న వాళ్ళు బ్యాంకింగ్ చేయలేకపోతున్నారు. బ్యాంక్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను సార్, మీ కేసు భువనగిరి ఉంది. భువనగిరిలో మేము మీ సేవకి ఇచ్చాము బ్యాంకింగ్. బట్ ఈజ్ బిజీ మీ సేవ ఆపరేటర్. ఆయన 6 నెలల్లో 0 ట్రాన్సాక్షన్, ఓకే. బ్యాంక్ తోడేమో మీకు మంచి భువనగిరి ఇచ్చారేమో 20,000 మంది కస్టమర్లు ఉన్నారు, మీరేమో ఏం చేస్తున్నారు అని అంటారు. సో మేమేమో అతనికి ఇచ్చాము. ఈ కెనాట్ డూ, ఈ టుక్ ఇట్. ఆయన ఏంటి ఎంటర్ప్రినర్, నేను చెప్పాను కదా, ఏది వచ్చినా కూడా ఫస్ట్ తీసేసుకున్నాం, తర్వాత ఆలోచిద్దామని తీసేసుకున్నాడు బ్యాంకింగ్. సో అట్లా ఉంటుంది అనమాట. అందుకనే ఇట్ ఈస్ బ్యాంకింగ్. నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా రీజనల్ మేనేజర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్, రీజనల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ, ఆర్ఎంస్, అదే ఎఫ్ఐ మేనేజర్. Many thank you, Village Ratna sir, for organizing this
ముందుగా మీరంతా ఆర్గనైజ్ చేసినందుకు చంద్రబాబు గారికి హరిబాబు గారికి మెనీ థ్యాంక్ యూ. ఒకసారి మన హర్షధనాలతో కార్యకర్త గారికి అభినందనలు తెలుపుతాం. తర్వాత మేము ఒక చిన్న కోరిక సార్, మా గుంటూరు జిల్లా బిఎల్ఈ మా అపనా స్టేజ్ తరఫున ఒక జిల్లా కోఆర్డినేటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. సైట్ మీరు ఇది ఓపెన్ చేస్తే ఈ స్క్రీన్ షాట్ వస్తుంది. దీనిలో సిఎస్సి కార్నర్ అని ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఫ్రీ ఓన్లీ. ఓకే, ఇది సెంటర్ రిజిస్టర్ చేసినాక ఫీజు పే చేయండి మీరు. ఓకే, ఈ సెంటర్ రిజిస్టర్ చేసి ఫీజు పే చేస్తేనే మీకు స్టూడెంట్ లాగిన్ పాస్వర్డ్ యాక్టివేట్ అవుతుంది. ఇది వరకు ఇట్ వాస్ టేకింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ చేసిన 24 అవర్స్కి పాస్వర్డ్ వచ్చేది. దెన్ ఆఫ్టర్ యూ పే ద ఫీజ్ యూ గెట్ 24 అవర్స్ యొక్క పాస్వర్డ్. సో మీరు ఎవ్రీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ కస్టమర్ని ఈ రెండు దాచిపెట్టుకోమనాలి. ఓకే, దెన్ when you get the PAN card you should actually check it with the transaction recall. Next, ఇక్కడ ఇప్పుడు ఇంకొక సర్వీస్ కూడా మనకి రెడీగా ఉంది. వన్ ఈజ్ లైక్ అడిషనల్ ఫండ్ డిపాజిట్. ఆల్రెడీ ఎవరికైనా పాన్ కార్డులు ఉన్నాయి, సో దే కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ వన్. ఇది యాక్చువల్లీ దీనికి అమౌంట్ మేము వాళ్ళకి ఫర్ ద సిఎఫ్ పార్టీ టు ఫిక్స్ అప్ సమ్ ప్రైస్ 5 rupees or 10 rupees అని. సో వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ లెటర్ గెట్ ద ఆధార్ కార్డ్. సో నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్ ఐ థింక్ దే విల్ ఫిక్స్ అప్ సమ్ ప్రైస్ ఫర్ దిస్ అడిషనల్ ఫండ్ డిపాజిట్. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాన్ కస్టమర్స్ ఉన్నారు, మీ దగ్గరికి వచ్చారు, నా పాన్ కార్డ్ ఉంది